స్కూల్ పేరు నారాయణ ఈఎం స్కూల్. నేను కడప డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నా పేరు టి వాసవి. ఈరోజు నేను అసెంబ్లీలోకి వెళ్ళాను. నాకెంత ప్రౌడ్గా అనిపించింది వెళ్ళడానికి. ఎప్పుడు ఇట్లాంటి అవకాశం నాకు రాలేదు. మొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టాను. వెళ్తున్నప్పుడు నాకెంతగా ప్రౌడ్ అనిపించింది. అక్కడ పేషెన్స్తో సార్ క్వశ్చన్స్ 1/2 క్వశ్చన్స్ చెప్తున్నారు. ఆయన పేషెన్స్ కూడా మనం చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు అసెంబ్లీ టీవీలో చూడడం తప్ప ఇప్పుడు రియల్గా చూసాం కదా, నీకు ఏ ఎక్స్పీరియన్స్ వచ్చింది? నేను ఎప్పుడు అసెంబ్లీని టీవీలలో మొబైల్లో చూస్తాను. అక్కడ ఎప్పుడు అసెంబ్లీలో గొడవలు పడ్డం కానీ అలాంటివి చేస్తారు. ఇక్కడ మాత్రం చాలా పేషెన్స్గా సైలెన్స్గా ఉంది. అది నాకు నచ్చింది. అలాగే సార్కుని మాతో ఫ్రెండ్లీగా ఉన్నారు. నేను అనుకున్నాను సార్ రెస్పాన్సిబిలిటీ ఉంటాడు అనుకున్నాను. మాతో చాలా ఫ్రెండ్లీగా మరి క్లోజ్గా ఉన్నారు. అది కూడా నాకు నచ్చింది. సార్ కూడా మాట్లాడే విధానం కూడా చాలా బాగుంది. అలాగే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నారాయణ సార్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు ప్రవళిక. నేను 8వ తరగతి చదువుతున్నాను నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వెంపల్లిలో. నేను ఈ అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మొదటి ఈ స్పీకర్ సార్ గారు ఎంతో పేషెన్సీతో మాట్లాడుతున్నారు. అదిగాక ఎవరితో అంటే గొడవ పడడం లేదు, అంతా పేషెన్స్గానే ఉంది. నేను ఎప్పుడు టీవీలో చూస్తుంటున్నాను డైలీ. అప్పుడు టీవీలో చూస్తున్నప్పుడు గొడవ పడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడికి అసెంబ్లీకి వచ్చిన తర్వాత చాలా అందరూ సైలెన్స్గా మాట్లాడారు. కానీ పేషెన్సీగా మాట్లాడిన స్పీకర్ గారు మమ్మల్ని ఎంతో గౌరవించారు. అలాగే బాధ్యతలు అవన్నీ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ చెప్పారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ సంజన. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను నారాయణ పాఠశాల కడప జిల్లా నుండి వచ్చాను. నేను ముఖ్యంగా మా స్కూల్ చైర్మన్ అయిన కొట్టె నారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలపాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది పొలిటీషియన్స్ అయినా కూడా రావడానికి చాలా కష్టపడ్డారు. అదే ఇలాంటి వయసులో నేను 9వ తరగతిలోనే అసెంబ్లీలోకి అడుగు పెడతానని అస్సలు అనుకోలేదు. నేను నార్మల్గా టీవీలో మొబైల్స్లలో ఎప్పుడు అసెంబ్లీ గొడవ పడ్డము ఇలా చూశాను. కానీ ఇలా అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత మొత్తం చాలా పీస్గా ఉన్నది. దీని అందరికీ కారణం మన స్పీకర్ గారు ఎవ్వరు గొడవ పడుకోకుండా ఫస్ట్ క్వశ్చన్లో ఎలా అయితే పీస్గా ఉన్నారో అదే లాస్ట్ ఎండ్ వరకు అలానే ఉన్నారు. స్పీకర్ గారు మాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మేము కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడాము. ఇంత చిన్న వయసులోనే పొలిటీషియన్సే కాదు, ఇంత చిన్న వయసులో మేము కూడా చూసి ఇన్స్పైర్ అవ్వాలని నారాయణ రెడ్డి సార్ గారు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. అందుకు మా స్కూల్ మేనేజ్మెంట్కి థ్యాంక్స్ తెలుపుతున్నాను. ధన్యవాదాలు. అసెంబ్లీ చాలా బాగుంది. మేము ఫ్యూచర్లో ఎలా మెలగాలి అనేది ఇక్కడ నుంచి నేర్చుకున్నాము. వాళ్ళందరినీ చూసినందుకు చాలా ఆనందంగా అనిపించింది. నా లైఫ్ వాళ్ళందరినీ చూస్తానని అసలు అనుకోలేదు. అందులో నేను స్పీకర్ గారితో మాట్లాడతానని అస్సలు అనుకోలేదు. నేను ఆయనతో కూడా చాలా బాగా మాట్లాడాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. నా పేరు ఎస్ అఫ్సనా. నేను వెంపల్లి నుంచి వచ్చాను, కడప డిస్ట్రిక్ట్, ఫ్రమ్ నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్. నేను మెయిన్లీ స్పీకర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే ఆల్ మినిస్ట్రీస్కి కూడా, మన సీఎం, డిప్యూటీ సీఎం అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్, చాలామంది మినిస్ట్రీస్ వచ్చారు. వాళ్ళని దగ్గరగా చూసినప్పుడు ఏమనిపించిందంటే, నేను ఎప్పుడు వాళ్ళని టీవీలోనే చూస్తాను అనుకున్నాను, కానీ ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు. సో నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు దొరకదని కూడా నేను అనుకుంటున్నాను. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్లో కూడా దొరుకుతుందో లేదో అని డౌటే. కానీ ఇలాంటి అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి, అలాగే సీఎంస్కి, ఎమ్మెల్యేస్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అసలు ఇలాంటి ఆపర్చునిటీ దొరుకుతుంది అని కూడా నేను అనుకోలేదు. అంటే లైఫ్లో ఇలా అసెంబ్లీకి రావాలంటే ఒక పొలిటీషియన్ పిల్లలు కానీ ఏదన్నా ఒక పెద్ద రేంజ్లో ఉండాలి. కానీ మేము ఇంత చిన్న వయసులో స్కూల్ తరపున వచ్చామంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడూ చేయలేదు. ఇంకా నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అలాగే స్పీకర్ సార్ ఇచ్చిన బ్లెస్సింగ్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది నాకు. స్పీకర్ సార్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మాతో. ఆయనతో నేను ఫోటో కూడా దిగా, అలాగే ఆయన నాకు బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు దొరకవని అయితే
గుడ్ మార్నింగ్ సార్. మై సెల్ఫ్ జయదుర్గ. మేము ఉయ్యూరు నుంచి వచ్చాను సార్. మాకు ఈ అవకాశం కల్పించినందుకు మన స్పీకర్ గారికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి అందరికీ మా కాలేజ్ తరపు నుండి, మా తరపు నుండి చాలా ధన్యవాదాలు సార్. ఈ అవకాశం ఎవరికి పడితే వాళ్ళకి రాదు సార్. మాకు వచ్చిన ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నాం. ఫోన్లో టీవీలో చూడడమే కానీ ఇలా డైరెక్ట్గా చూడడం మాకు ఇదే మొదటిసారి సార్. ఇంకా ఇక్కడికి వచ్చి చూస్తే లోన చాలా బాగా జరిగింది సార్. ఎటువంటి గొడవలు లేకుండా చాలా పీస్ఫుల్గా జరిగింది. ఈ ఎక్స్పీరియన్స్ని మేమే కాదు, మాతో పాటు అదర్ స్కూల్స్కి కూడా, కాలేజెస్ కూడా ఈ అవకాశం కల్పించారు. చాలా బాగుంది. ఈ అవకాశం మిగతా స్కూళ్ళు కూడా, కాలేజీలు కూడా కల్పిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మైసెల్ఫ్ డానీ. మేము ఉయ్యూరు సిద్ధార్థ ఏజీఎన్ఎస్జీ కాలేజీ నుంచి వచ్చాము. ఇక్కడ మాకు అసెంబ్లీ చూడడానికి లోపలికే అవకాశం ఇచ్చినటువంటి మన మినిస్టర్ గారికి, అలాగే చీఫ్ మినిస్టర్ గారికి, డిప్యూటీ మినిస్టర్ గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. లోపల ఏ విధంగా జరిగిందంటే చాలా అద్భుతంగా జరిగిందండి. అసలు నా కళ్ళతో చూసానంటే ఇది నేను కూడా నమ్మలేకపోతున్నాను. నమ్మశక్యంగా అయితే ఏదీ లేదు, కానీ ఎలా గడిచిపోయిందో కూడా టైం కూడా మాకు తెలియదు. అంత ఇదిగా జరిగింది. చాలా బాగుందండి. పీస్ఫుల్గా జరిగింది. 0 అవర్ గురించి మాట్లాడుకున్నారు. అలాగే పార్వతీపురం గురించి ఇబ్బందులు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి, అలాగే ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళ కాన్స్టిట్యున్సీ గురించి, వాటన్నిటి గురించి విన్నాము. ఇంతగా ఎడ్యుకేషన్ ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. లోపల మన రఘురామకృష్ణ గారు మాట్లాడుతున్నప్పుడు చాలా బాగుందండి. చాలా పీస్ఫుల్గా నడిచింది. అలాగే ఎమ్మెల్యేలు కూడా చాలా రెస్పెక్ట్గా, అందరూ సైలెంట్గా అసెంబ్లీని చూస్తున్నారు. అలాగే వాళ్ళకు తగిన క్వశ్చన్లు కూడా అడుగుతున్నారు. దానికి సమాధానం కూడా ఇస్తున్నారు సార్. అంటే ఎప్పుడు టీవీలో చూడటమే కానీ రియల్గా అసెంబ్లీ చూసాం కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అసలు నేను చూస్తానని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు జి జ్ఞాన సాహిక. నేను ఉయ్యూరు ఏజీఎన్ఎస్జీ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాను. ఇప్పుడు మేము ఈరోజు అసెంబ్లీకి రావడానికి పర్మిషన్ ఇచ్చారు. అసెంబ్లీ డైరెక్ట్గా చూడడం ఇదే మొదటిసారి. మేము ప్రతిసారి టీవీలో లైవ్లో చూసాం, కానీ ఇలా డైరెక్ట్ లైవ్ చూడడం ఫస్ట్ టైం అండి. కానీ మినిస్టర్సు మన కృష్ణంరాజు ఆయన మిగిలిన మినిస్టర్స్ అన్నారు, మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ఇంకా మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారు, వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నేను ఎప్పుడు ఇలా అసెంబ్లీలో అడుగు పెడతానని ఎప్పుడూ ఊహించలేదు, అనుకోలేదు కూడా. అలా అవకాశం ఇప్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరొకసారి. థ్యాంక్ యూ సార్. ఎలా ఉందమ్మా అసెంబ్లీలో మినిస్టర్ అందరూ ఇరిగేషన్ గురించి చెప్పారు సార్. శ్రీకాకుళం ఇంకా ఊర్లు అన్నీ చెప్పారు, మాట్లాడుకున్నారు. ఇలా ఉంది పరిస్థితి, ఇలా ఎవరు క్వశ్చన్స్ అడిగినా వాటికి ఆన్సర్స్ ఇస్తున్నారు. కానీ పీస్ఫుల్గా మాట్లాడారు. చాలాసార్లు మేము చూసినప్పుడు గొడవలుగా ఉంటుంది, అమ్మో ఇక్కడ కూడా గొడవే ఉంటుందేమో అని అనుకున్నాము. కానీ అలా కాదు, చాలా పీస్ఫుల్గా జరిగింది. అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తున్నారు. బాగా చెప్పారు సార్. మేము చూడడం కూడా మొదటిసారి. థ్యాంక్ యూ సార్. చూడలేదు సార్, మాకు డిప్యూటీ సీఎం కనిపించలేదు సార్. అప్పటికి మేము అడిగితే ఇంకా రాలేదు, లేట్ అయిద్ది అని చెప్పారు. సో మేమైతే ఇంకా 45 మినిట్స్ ఇచ్చారు సార్. అది సరిపోలేదు మాకు, ఇంకా కాసేపు ఇస్తే బాగుండు అనిపించింది. మా కాలేజ్ తరఫున మా అందరికీ ఇలా అవకాశం ఇచ్చారు. ఇంకా మేము ఎడ్యుకేషనల్లో బాగుండాలి, ఇంకా మా గురించి ఇంకా కేర్ తీసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మా మేడం కూడా చాలాసార్లు అనుకున్నారంట ఇలా నేను అసెంబ్లీకి వెళ్ళాలని. ఆవిడ చిన్నప్పటి నుంచి అనుకున్నారు, కానీ ఆవిడకి కుదరలేదు. ఇలా ఇప్పుడు అవకాశం ఇచ్చారు కనుక చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.